అందరికి వందనములు. ఈ దినపు పరలోకపు మన్నా ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 1వ వచనం నుండి 37వ వచనం వరకు చూసినట్లయితే, మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయీరు మన్నెము చుట్టూ తిరిగితిమి. అంతట యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనము, శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోవుచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమియో తక్కువ కాదు. అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలత్తు, ఎసోన్గెబెరు, అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని. వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశములో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరేదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరేదు ఏరు దాటితిమి. మనము కాదేశు బర్నేయాలో నుండి బయలుదేరి జెరేదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు సేనా మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను. సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగా నున్న 6 దేశము దాటబోవుచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలియనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నీయను. అదియు రెఫాయీయుల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమ్మీయులందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకుని వారి చోట నివసించిరి. అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని
నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీయులు నశింపజేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాని స్వాధీనపరుచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. నేడు నేను నీ వలని భయము, నీ వలని నెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణకి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదోమోతు అరణ్యంలో నుండి హెష్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపో నిమ్ము. కుడి ఎడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును. నా యొద్ద రూకలు తీసుకుని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము. నా యొద్ద రూకలు తీసుకుని త్రాగుటకు నీళ్ళిమ్ము. షేయీరులో నివసించు ఏషావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలి నడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలగజేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరుచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పెను. సీహోనును అతని సమస్త జనమును యాహాసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకుని ప్రతి పురమును అందరి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియు లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. అర్నోను ఏటి లోయ దరినున్న అరో ఏరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరమొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్నెములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో దేవుడు షేయీరు ప్రాంతమంతా ఏషావునకు ఇచ్చిన విధానము గురించి తెలుపడం జరిగింది. అలాగే ఆ ప్రాంతమంతా ఏషావుకు ఇచ్చిన విధానమును బట్టి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అనే దానికి ఇది నిదర్శనం. 40 సంవత్సరాలు వారు అరణ్యములో ఉన్న విధానాన్ని గమనిస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాటకు ఇది నిదర్శనం. మరియు మోయాబు ప్రాంతాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకున్నారు మరియు ఇశ్రాయేలు ప్రజలను దేవుడే నడిపిస్తున్నాడు. ఈ గొప్ప సైన్య సమూహము ఎక్కడ ఆగవలెనో, ఎవరితో యుద్ధము చేయవలెనో అంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే జరిగింది. కాబట్టి ఆనాడు వారు ఏ రీతిగానైతే దేవుని ఆజ్ఞ ప్రకారము నడిచారో మనము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞల అనుసారముగా నడిచే వారిగా జీవిద్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.